వెనిగర్ ఈల్స్ కల్చర్ స్టార్ట్ చేయడానికి మనకి యాపిల్ సైడర్ వెనిగర్ కావాలి. ఈ కప్లో ఉన్నదే వెనిగర్ ఈల్స్ కల్చర్ స్టార్టర్. యాక్చువల్గా కల్చర్ చాలా ఉండేది, బట్ నేను మిస్ చేసుకున్నాను. ఫైనల్గా ఇది మాత్రమే మిగిలింది. ఈ కల్చర్ రేస్ చేయడానికి మనకి ఒక గ్లాస్ బాటిల్ అనేది కావాలి, అలాగే ఒక యాపిల్ కూడా, యాపిల్ సైడర్ వెనిగర్ ఒకటి, ఫైనల్గా వాటర్ బాటిల్ అనేది ఒకటి కావాలి. ఈ కల్చర్కి అనేది మనం యాపిల్ అనేది ఫీడింగ్ ఇస్తాం కాబట్టి ముందుగా యాపిల్ అనేది పీల్ అవుట్ ఆఫ్ చేసి చిన్న పీసెస్గా మనం కట్ చేసుకుని మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్ బాటిల్ అనేది ఈ యాపిల్ పీసెస్ అనేవి స్మాల్ క్వాంటిటీలో యాడ్ చేయాలి. నేను తీసుకుంది చిన్న బాటిలే కాబట్టి చిన్న పీస్ సరిపోతుంది, బట్ నేనైతే 2 పీసెస్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ కల్చర్ని రేస్ చేయడానికి మనం గ్లాస్ కాంపోనెంట్స్ మాత్రమే యూజ్ చేయాలి, లైక్ గ్లాస్ బాటిల్ ఆర్ గ్లాస్ కంటైనర్. ఎందుకంటే మనం యూజ్ చేస్తుంది వెనిగర్ ఒక యాసిడ్ కాంపోనెంట్. ఒకవేళ ప్లాస్టిక్లో కనుక మనం యూజ్ చేసినట్లయితే ఆ రియాక్షన్ వల్ల కల్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది తప్ప రేజ్ అయితే కాదు. ఈ కల్చర్ అనేది మనం హార్వెస్ట్ చేయాలి లేదా మనం కలెక్ట్ చేయాలి అంటే 3 to 4 వీక్స్ అనేది మనం వెయిట్ చేయాలి. పీసెస్ యాడ్ చేసిన తర్వాత స్టార్టర్ అనేది నేను డైరెక్ట్గా గ్లాస్ బాటిల్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఈ వెనిగర్ స్లైడర్ అనేది మనం కూడా బాటిల్లో యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు వేరే కంపెనీ ఆర్ వేరే వెనిగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కల్చర్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో డెవలప్ అవుతుంది. అప్కమింగ్ డేస్లో ఈ కల్చర్ ఎలా హార్వెస్ట్ చేస్తానో కూడా వీడియో చేస్తాను. ప్లీజ్ హిట్ ఏ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ వెనిగర్ ఈల్స్ కల్చర్ అనేది మనకి అప్పుడే పుట్టిన గప్పీ బేబీస్కి అనేది చాలా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. నేనైతే అడల్ట్ గప్పీస్కి అసలు ఫీడింగ్ అనేది ఇవ్వను, ఎందుకంటే గప్పీ యొక్క గిల్స్లో ఈ వెనిగర్ ఈల్స్ అనేవి స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 1 ఇంచ్ సరిపడా యాపిల్ స్లైడర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10% యాపిల్ వెనిగర్ అని మాత్రమే యూజ్ చేయాలి, మిగతా 80% అనేది వాటర్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. బాటిల్ అనేది ఫుల్గా వాటర్ ఫిల్ చేయకోకుండా 2 ఇంచెస్ ఉండేలాగా వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ వీడియోలో చూపించే విధంగా మాత్రమే చేయండి. కల్చర్ అనేది బాగా డెవలప్ అవుతుంది. వన్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఫైనల్ వచ్చి ఒక దారబంద్ అనేది తీసుకున్నాను, అలాగే దాని మీద కవర్ చేయడానికి ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ అనేది ఒకటి తీసుకుని దాన్ని బాగా టైట్ చేయాలి. ఈ క్లాత్ అనేది మనం అప్పర్గా సీల్ చేయటం వల్ల ఇన్సెక్ట్స్ అనేవి దానిలో పడవు, అలాగే మస్కిటోస్ కానీ కల్చర్ అనేది క్రాష్ అవ్వకుండా అనేది ఉంటుంది. క్లాత్ని టైట్ చేయడానికి రబ్బర్ బ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే థ్రెడ్ అనేది యూజ్ చేసుకున్నాను. చీమలు లేని చోట ఎక్కడైనా డార్క్ ప్లేస్లో ఈ కల్చర్ అనేది పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆగండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.